మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనము. వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ప్రియ దైవజనమా, ఇశ్రాయేలీలను ఐగుప్తు దాసత్వము నుండి విడిపించి వాగ్దాన దేశమునకు నడిపించుటకు తానే స్వయముగా దిగివచ్చి ఉన్నాను అని దేవుడు ఈ భాగంలో పలుకుట మనము గమనించవచ్చు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల నుండి విడిపించి 107వ కీర్తన 30వ వచనం ప్రకారం నీవు కోరిన రేవుకు నడిపించుటకు నీ కొరకు దేవుడు దిగివస్తాడు. ఆయన నడిపిస్తే నీ జీవితము అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. అవును, ఎందుకంటే 73వ కీర్తన 24వ వచనం ప్రకారం దేవుడు మన ఊహకు అందనంతగా మన జీవితాలను తన ఆలోచన చేత నడిపిస్తాడు. ఒకవేళ నీ బిడ్డల సెటిల్మెంట్ కొరకు నీవు చింతిస్తూ ఉన్నట్లయితే, వారి భవిష్యత్తు నీకు అగమ్య గోచరముగా అనిపిస్తూ ఉంటే, నీ దేవునిపై నీవు ఆధారపడినప్పుడు వారొక చక్కని నివాసపురము చేరునట్లు 107వ కీర్తన 7వ వచనం ప్రకారం దేవుడు వారిని నడిపిస్తాడు. వారు స్థిరపడు వరకు తన ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు వారికి అందజేస్తాడు. అశాంతి అసమాధానాలతో నిండి ఉన్న నీ జీవితాన్ని లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం ప్రకారం సమాధాన మార్గములోనికి నడిపిస్తాడు. ప్రియ దైవజనమా, సత్యమును గ్రహించక ఇంకా సత్యదేవుణ్ణి నిరాకరిస్తున్న నీ వారిని ఆ దేవుడు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం మనకు అదే తెలియజేస్తూ ఉంది. అవును, మన దేవుడు మనలను నడిపించడానికి దిగివచ్చే దేవుడై ఉన్నాడు. కానీ అట్టి రీతిగా దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంఘమును నడిపించాలి అంటే మనమేం చేయాలి? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం ప్రకారం ప్రార్థించాలి. మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను నడిపిస్తానని ఆ భాగంలో తెలియజేస్తా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా వారు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులలో మూలుగులతో దేవునికి మొరపెట్టినప్పుడు, నిట్టూర్పులు విడుస్తూ వారు మొరపెట్టినప్పుడు వారి మొర దేవుని యొద్దకు చేరడం వలన వారిని విడిపించడానికి, వారిని వాగ్దాన దేశానికి నడిపించడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ పరిచర్య జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితిని బట్టి నీవు దిగులు పడక, కలవరపడక, చింతించక, భయపడక ప్రార్థించే వ్యక్తిగా నీవున్నట్లయితే దేవుడు తన ఆలోచన చేత నడిపించడానికి దిగివస్తాడు. నీవు కోరిన రేవుకు నడిపించడానికి దిగివస్తాడు. సమాధాన మార్గంలోనికి నడిపించడానికి దిగివస్తాడు. సర్వ సత్యములోనికి నడిపించడానికి దిగివస్తాడు. ఒకానొక దినాన జీవ జలముల ఊట ఎత్తకు మనలందరినీ ఆయన నడిపించి మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. నమ్ముతున్నావా? నమ్మితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, మా జీవితాలలో మమ్మలను నడిపించడానికి నీవు దిగివచ్చే దేవుడవని ఈ దినం మాకు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. దేవా నాయన, మా జీవితాలను నీవు నడిపించడానికి, నిత్యము నీతో ప్రార్థన సహవాసము కలిగి ఉండడానికి ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరి మీదను, నా మీదను ప్రార్థన ఆత్మను కృమ్మరించమని వేడుకుంటూ ఉన్నాను. ఎడతెగక మూలుగులతో, నిట్టూర్పులతో నీకు మొరపెట్టడానికి మాకు సహాయము దయచేయండి. అట్టి విజ్ఞాపన ఆత్మను మాలో ప్రతి ఒక్కరి మీద కృమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట
మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ చెట్టునకు కలిగినంత సౌందర్యము ఇశ్రాయేలునకు ఉండును? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.